హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో ఫ్యామిలీ కన్సల్టెంట్ అండ్ రిలేషన్షిప్ కోచ్ వైబ్రెంట్ విజయ్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, రీసెంట్గా మనం చూస్తున్నాం, అంటే ఎన్ని రోజుల నుంచో పోటీతత్వం పెరిగిపోయి పిల్లల్లో చదువు అనే పోటీతత్వం పెరిగిపోయి ఈవెన్ వాళ్ళు ఇంటి దగ్గర హాస్టల్స్ నుంచి ఇంటికి వచ్చినప్పుడైనా వాళ్ళని చూసి కంపేర్ చేయడం, వీళ్ళని చూసి కంపేర్ చేయడం, ఈ పోటీతత్వం పెరిగిపోతుంది. దానివల్ల పిల్లలు పేరెంట్స్ దగ్గర ఎలా పెరగాలో అలా పెరగడం లేదు బేసిక్గా చెప్పుకున్నట్టయితే. కానీ ఆ ఇంటికి వచ్చినప్పుడైనా పిల్లల్ని పేరెంట్స్ ఏ విధంగా ట్రీట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కంపారిజన్ అనేది, కాంపిటీషన్ అనేది నాలో కలిగించిన ఒక బిహేవియరల్ ఇష్యూ అనుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే కాంపిటీషన్ లేదు, కాంపిటీషన్ అనేది ఎక్కడా లేదు, అది మనంగా కల్పితంగా చేసుకున్నది అని వివరించాలి. అంటే మీ పిల్లల్లో ఎలాంటి టాలెంట్ ఉంది అనేది గ్రహించగలగాలి ముందు. వాళ్ళు చదువు అవ్వట్లేదు లేదా వాళ్ళు ఇది చెయ్యట్లేదు అనే ముందు వాళ్ళలో ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయి, చిన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక క్రియేటివిటీ మీద ధ్యాస పెట్టుంటారు, దాని మీద మీరు ఫోకస్ చేసి దాన్ని మీరు ట్యాప్ చేయగలిగితే అప్పుడు ఇలాంటి కాంపిటీషను, కంపారిజన్ అనేది రావద్దు. ఎప్పుడైనా ఒక ఇంట్లోనే చూడండి, సిస్టర్ కానీ బ్రదర్ కానీ వాళ్ళలో కూడా కంపారిజన్ అనేది చేయకూడదు అని అంటాము, అయినా కూడా మనం చెప్తూ ఉంటాము, పెద్దోడు ఇలా చేశాడు, చిన్నోడు ఇలా చేస్తున్నాడు, నువ్వు చదవట్లేదు, అన్నయ్య చదువుతున్నారు. ఇలాంటి ఒక కంపారిజన్ అనే దాని మీద ఫోకస్ పెట్టినప్పుడు పిల్లల్లో ఒక కాంపిటేటివ్ తత్వం అనేది అలవరుచుకుంటారు. అందుకని ఒక చెట్టులాగా ఇది యునీక్, దట్ ఈజ్ యునీక్ అనే ఒక ఆ కంపారిజన్ లేకుండా నిన్ను నువ్వు ఇంక్రీజ్ చెయ్యి. నీ కంపారిజన్ నువ్వు ఈరోజు 9 మార్క్స్ తెచ్చుకున్నావు, రేపు 10 మార్క్స్ తెచ్చుకో. అలాంటి దృక్పథంలోకి మన పేరెంటింగ్లోకి మనం ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీని తీసుకురావాలి. సో పేరెంట్స్ అన్నప్పుడు వరి అనడము మానేసి నా పిల్లోడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎప్పుడైనా సక్సెస్ఫుల్ అవుతారు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది పేరెంట్లో అట్రాక్షన్ అనేది ఉండాలి. ఆ పేరెంట్ అట్రాక్షన్ వల్ల, ఆ సపోర్ట్, ఆ బ్లెస్సింగ్స్ వల్ల పిల్లలు ఏ టైంలో చేంజ్ అవుతారో చెప్పలేము. అందుకని ఆ మెచ్యూరిటీ అనేది ఎప్పుడన్నా రావచ్చు. పిల్లల్ని పిల్లలుగా ఉండనివ్వండి. పిల్లలు ఎలా చదవాలి అనుకుంటున్నారో, వాళ్ళు ఎలా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళని మనము అబ్జర్వ్ చేయాలి, కానీ వాళ్ళలో ప్రవర్తనని మార్చడానికి, మనలో ప్రవర్తనని మార్చడానికి చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మ్యామ్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే లవ్ మ్యారేజెస్ ఎక్కువ చాలా వరకు అవుతున్నాయి. పేరెంట్స్ వాళ్ళ లైఫ్ని మీ ఇష్టం, మీ లైఫ్ పార్ట్నర్ని మీరు చూస్ చేసుకోండి అని అలవెన్స్ ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు లైఫ్ పార్ట్నర్ని కరెక్ట్గా చూస్ చేసుకోలేకపోతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ అది జెండర్ ఏదైనప్పటికీ కూడా ఆ తర్వాత కలిసి ఉండలేకపోతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది పేరెంట్స్ కుల, మత, ఇలాంటి ప్రాంత విభేదంతో పెళ్ళిళ్ళు అనేవి వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా చూస్తున్న మనం ఈ వార్తలన్నీ కూడా అలా చేసినవే అయ్యుండొచ్చు అనేది రీజన్ ఒకటి అయ్యుండొచ్చు. సో పెళ్ళిళ్ళ విషయంలో కానీ పేరెంట్స్ వాళ్ళకిచ్చే అలవెన్స్ కానీ ఈ రెండు వాళ్ళిద్దరూ ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకొని రిలేషన్షిప్ అనేది ఉంటే బాగుంటుందండి? గుడ్ క్వశ్చన్ అడిగావురా. నువ్వు అన్నట్టు లవ్ మ్యారేజ్ చేసుకో అని పర్మిషన్ ఇచ్చారు పేరెంట్స్, దట్ ఈస్ ట్రూ. అయితే మనలో క్లారిటీ అనేది రావాలి, అంటే సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్ ఈ తరం వాళ్ళకి. సెల్ఫ్ రిలయంట్ అంటే నాకేం కావాలి అనే దాని మీద ఒక క్లారిటీ అనేది రావాలి. నాలో లేనిది నా పార్ట్నర్లో ఉండాలి అనుకోవడం అది చాలా పూర్వకాలం విషయం. అంటే నేను రిచ్ కాదు, నా హస్బెండ్ రిచ్ ఉండాలి అనుకుంటాం కదా, అలాంటివి ఏం వర్కౌట్ అవ్వదు. నేను రిచ్ ఉండాలి, నాలోని ఆ క్రియేటివిటీని నేను సాధించాలి, నా జాబ్ బాగుండాలి, నా హెల్త్ బాగుండాలి, నా పరిసరాలు బాగుండాలి, నా రిలేషన్షిప్ నా ఫ్యామిలీతో బాగుండాలి, నేను ఒక కంప్లీట్ ఉమెన్గా మారాలి అనే ఒక దృక్పథంలో ఒక ఉమెన్ ఉన్నప్పుడు అలాంటి హై ఎనర్జీ ఉన్న అబ్బాయే తారసపడతాడు. ఎప్పుడైనా నువ్వు కరెక్ట్గా నీ పార్ట్నర్ని ఎంచుకోవడం కాకుండా నిన్ను నువ్వు ఫస్ట్ సెలెక్ట్ చేసుకో. నీలోని హ్యాపీనెస్ని, నీలోని జాయ్ని, నీలోని స్ట్రెంగ్త్ని, నీలోని వీక్నెస్ని నువ్వు అర్థం చేసుకునే వరకు ఉండాలి. ఎలా ఉండాలి అంటే పార్ట్నర్ లేకపోయినా నేను జీవించగలుగుతాను అనే ఒక దృక్పథానికి రావడం ఇంపార్టెంట్. ఇలా వచ్చినప్పుడు నీకు కరెక్ట్గా సూట్ అయ్యే పార్ట్నర్ అనేది రావడం తథ్యం. అది యూనివర్సల్ లా. కాబట్టి జస్ట్ ఫోకస్ ఆన్ యూ. You are your precious gift.
ఆఫ్ దిస్ యూనివర్స్. కంపారిజన్ అనేది, కాంపిటీషన్ అనేది నాలో కలిగించిన ఒక బిహేవియరల్ ఇష్యూ అనుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే కాంపిటీషన్ లేదు, కాంపిటీషన్ అనేది ఎక్కడా లేదు, అది మనంగా కల్పితంగా చేసుకున్నది అని వివరించాలి. అంటే మీ పిల్లల్లో ఎలాంటి టాలెంట్ ఉంది అనేది గ్రహించగలగాలి ముందు. వాళ్ళు చదువు అవ్వట్లేదు లేదా వాళ్ళు ఇది చెయ్యట్లేదు అనే ముందు వాళ్ళలో ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయి, చిన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక క్రియేటివిటీ మీద ధ్యాస పెట్టుంటారు, దాని మీద మీరు ఫోకస్ చేసి దాన్ని మీరు ట్యాప్ చేయగలిగితే అప్పుడు ఇలాంటి కాంపిటీషను, కంపారిజన్ అనేది రావద్దు. ఎప్పుడైనా ఒక ఇంట్లోనే చూడండి, సిస్టర్ కానీ బ్రదర్ కానీ వాళ్ళలో కూడా కంపారిజన్ అనేది చేయకూడదు అని అంటాము, అయినా కూడా మనం చెప్తూ ఉంటాము, పెద్దోడు ఇలా చేశాడు, చిన్నోడు ఇలా చేస్తున్నాడు, నువ్వు చదవట్లేదు, అన్నయ్య చదువుతున్నారు. ఇలాంటి ఒక కంపారిజన్ అనే దాని మీద ఫోకస్ పెట్టినప్పుడు పిల్లల్లో ఒక కాంపిటేటివ్ తత్వం అనేది అలవరుచుకుంటారు. అందుకని ఒక చెట్టులాగా ఇది యునీక్, దట్ ఈజ్ యునీక్ అనే ఆ కంపారిజన్ లేకుండా నిన్ను నువ్వు ఇంక్రీజ్ చెయ్యి. నీ కంపారిజన్ నువ్వు ఈరోజు 9 మార్క్స్ తెచ్చుకున్నావు, రేపు 10 మార్క్స్ తెచ్చుకో. అలాంటి దృక్పథంలోకి మన పేరెంటింగ్లోకి మనం ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీని తీసుకురావాలి. సో పేరెంట్స్ అన్నప్పుడు వరి అనడము మానేసి నా పిల్లోడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎప్పుడైనా సక్సెస్ఫుల్ అవుతారు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది పేరెంట్లో అట్రాక్షన్ అనేది ఉండాలి. ఆ పేరెంట్ అట్రాక్షన్ వల్ల, ఆ సపోర్ట్, ఆ బ్లెస్సింగ్స్ వల్ల పిల్లలు ఏ టైంలో చేంజ్ అవుతారో చెప్పలేము. అందుకని ఆ మెచ్యూరిటీ అనేది ఎప్పుడన్నా రావచ్చు. పిల్లల్ని పిల్లలుగా ఉండనివ్వండి. పిల్లలు ఎలా చదవాలి అనుకుంటున్నారో, వాళ్ళు ఎలా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళని మనము అబ్జర్వ్ చేయాలి, కానీ వాళ్ళలో ప్రవర్తనని మార్చడానికి, మనలో ప్రవర్తనని మార్చడానికి చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మ్యామ్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే లవ్ మ్యారేజెస్ ఎక్కువ చాలా వరకు అవుతున్నాయి. పేరెంట్స్ వాళ్ళ లైఫ్ని మీ ఇష్టం, మీ లైఫ్ పార్ట్నర్ని మీరు చూస్ చేసుకోండి అని అలవెన్స్ ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు లైఫ్ పార్ట్నర్ని కరెక్ట్గా చూస్ చేసుకోలేకపోతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ అది జెండర్ ఏదైనప్పటికీ కూడా ఆ తర్వాత కలిసి ఉండలేకపోతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది పేరెంట్స్ కుల, మత, ఇలాంటి ప్రాంత విభేదంతో పెళ్ళిళ్ళు అనేవి వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా చూస్తున్న మనం ఈ వార్తలన్నీ కూడా అలా చేసినవే అయ్యుండొచ్చు అనేది రీజన్ ఒకటి అయ్యుండొచ్చు. సో పెళ్ళిళ్ళ విషయంలో కానీ పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చే అలవెన్స్ కానీ ఈ రెండు వాళ్ళిద్దరూ ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకొని రిలేషన్షిప్ అనేది ఉంటే బాగుంటుందండి. గుడ్ క్వశ్చన్ అడిగావురా. నువ్వు అన్నట్టు లవ్ మ్యారేజ్ చేసుకో అని పర్మిషన్ ఇచ్చారు పేరెంట్స్, దట్ ఈస్ ట్రూ. అయితే మనలో క్లారిటీ అనేది రావాలి, అంటే సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్ ఈ తరం వాళ్ళకి. సెల్ఫ్ రిలయంట్ అంటే నాకేం కావాలి అనే దాని మీద ఒక క్లారిటీ అనేది రావాలి. నాలో లేనిది నా పార్ట్నర్లో ఉండాలి అనుకోవడం అది చాలా పూర్వకాలం విషయం. అంటే నేను రిచ్ కాదు, నా హస్బెండ్ రిచ్ ఉండాలి అనుకుంటాం కదా, అలాంటివి ఏం వర్కౌట్ అవ్వదు. నేను రిచ్ ఉండాలి, నాలోని ఆ క్రియేటివిటీని నేను సాధించాలి, నా జాబ్ బాగుండాలి, నా హెల్త్ బాగుండాలి, నా పరిసరాలు బాగుండాలి, నా రిలేషన్షిప్ నా ఫ్యామిలీతో బాగుండాలి, నేను ఒక కంప్లీట్ ఉమెన్గా మారాలి అనే ఒక దృక్పథంలో ఒక ఉమెన్ ఉన్నప్పుడు అలాంటి హై ఎనర్జీ ఉన్న అబ్బాయే తారసపడతాడు. ఎప్పుడైనా నువ్వు కరెక్ట్గా నీ పార్ట్నర్ని ఎంచుకోవడం కాకుండా నిన్ను నువ్వు ఫస్ట్ సెలెక్ట్ చేసుకో. నీలోని హ్యాపీనెస్ని, నీలోని జాయ్ని, నీలోని స్ట్రెంగ్త్ని, నీలోని వీక్నెస్ని నువ్వు అర్థం చేసుకునే వరకు ఉండాలి. ఎలా ఉండాలి అంటే పార్ట్నర్ లేకపోయినా నేను జీవించగలుగుతాను అనే ఒక దృక్పథానికి రావడం ఇంపార్టెంట్. ఇలా వచ్చినప్పుడు నీకు కరెక్ట్గా సూట్ అయ్యే పార్ట్నర్ అనేది రావడం తథ్యం. అది యూనివర్సల్ లా. కాబట్టి జస్ట్ ఫోకస్ ఆన్ యూ. You are your precious gift of this universe.